ముందు వీడియోకి కంటిన్యూషన్ చెప్పాను కదా, సాటర్డే ఒకరైతే ఎలిమినేట్ అయ్యారు. మోస్ట్లీ టేస్టీ తేజ అయి ఉండొచ్చు అని. అయితే సండే ఎలిమినేషన్లో ఎవరు అయి ఉండొచ్చు? చాలా వరకు పృథ్వీ 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 అని చెప్పి చాలామంది కింద కామెంట్స్లో పోలీసులో పెడుతున్నారు. బట్ పృథ్వీ అయితే నాకు తెలిసి బిగ్ బాస్ ఎప్పుడు ఫేవరిజింగ్గానే ఉంటాడు పృథ్వీకి. అయితే అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు. మొత్తం ముగ్గురు అయితే ఉన్నారు, టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ. మనకి టేస్టీ తేజ అయితే సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అవుతాడు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ప్రకారం. 95% అంటే మ్యాక్సిమం 20%కి అదే, ఇంకా నో డౌట్. బట్ ఇక్కడ కొంచెం కన్ఫర్మేషన్ ఇంకా షూట్ అవ్వలేదు కాబట్టి చెప్తున్నా. ఒకవేళ రాంగ్ అప్డేట్ అయితే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. సండే ఎపిసోడ్లో పృథ్వీ అంటున్నారు, సో ఇది తెలియాల్సి ఉంది. అవినాష్ అయితే అవ్వడు. ఒకవేళ అవినాష్ అయ్యాడంటే టికెట్ టు ఫినాలే మొత్తం దొబ్బినట్టే. అంటే ఆ టాస్క్ పెట్టిన దానికి ఉపయోగం లేకుండా పోద్ది. సో మ్యాక్సిమం అలా జరిగి ఉంటుందేమో అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమైద్దో. చాలా వరకు ముందుసారి అంటే మెగా చీఫ్ అయినప్పుడు కూడా అవినాష్కి ఎలిమినేషన్ వచ్చింది. నిజంగా అప్పుడు ఎలిమినేట్ అయ్యి ఉంటే మెగా చీఫ్ అది కూడా ఆ టాస్క్ అంతా వేస్ట్ అయ్యేలాగా ఉందిను. సో చూద్దాం, మరి మీరేమనుకుంటున్నారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో కింద కామెంట్ చేయండి.